మన వారాహి సెల్స్ గ్రాండ్ ఫెస్టివ్ సెలబ్రేషన్స్ ప్రతి 10,000 రూపాయల కొనుగోలుపై ఒక బంగారు నాణెం ఉచితం. ఈ ఆఫర్ జనవరి 15 వరకు మాత్రమే. మన కొరటాల శివ గారిని మహేష్ బాబు మూవీకి ఇంటర్వ్యూ చేస్తూ జయలలితని స్పీకర్గా ఎలాగ వేశారండి, ఆవిడ వ్యాంప్ వేషాలు వేశారు, ఆవిడకి జనాల్లో ఒక రకమైన ఇమేజ్ ఉంది కదా అంటే ఆయన దాన్ని ఖండిస్తూ తను చీర కట్టులో నాకు అమ్మతనం కనిపిస్తుంది అని చెప్పారు. అస్సలు నిజంగా నాకు అదేదో సక్సెస్ మీట్ ఫంక్షన్లోనే వెళ్ళిపోయి నేను మళ్ళీ జన్మంటూ ఉంటే నాకు కొరటాల శివ గారు నా కడుపున బిడ్డగా జన్మించాలి అనేసి నాకు ఒక ఫీల్ వచ్చేసింది. అంత చక్కగా ఏ డైరెక్టర్, నన్ను డైరెక్టర్స్ అందరూ మంచిగానే చూశారు, మన అమ్మాయి మన జయలలిత బాగా చేస్తుందని. కానీ నాలో ఒక అమ్మతనం కనిపించింది అని చెప్పింది కొరటాల శివ గారు. నిజంగా ఆయనకు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈ సందర్భంగా టీఎన్ఆర్ గుర్తుకు వస్తే ఆయన మంచి క్వశ్చన్ అడిగాడు అనిపించింది. ఆయన అడగడం వల్ల ఆయన నా గురించి అంత ఎలివేట్ చేసి మాట్లాడారు. సో అది నాకు ప్లస్ పాయింట్ అయింది. అప్పటిదాకా నన్ను బోరింగ్ పాప అంటున్న వాళ్ళు దాంతో మేడం స్పీకర్ అని పిలవడం స్టార్ట్ చేశారు. క్యారెక్టర్స్ ఏమీ రాలేదు, బట్ నా ఇమేజ్ అయితే మార్చింది. ఘనత ఆయనకే దక్కింది. కరెక్ట్. అది కానీ ఒకటండి, ఒక సినిమాలో ఒక క్యారెక్టర్ మనం ప్లే చేసినంత మాత్రాన, ఒక వేషం వేసినంత మాత్రాన అదే వేషం నెక్స్ట్ సినిమాకి అలాంటి క్యారెక్టర్ వస్తే మళ్ళీ అదే క్యారెక్టర్ చేసిన పర్సన్ గుర్తుకు రావడం అనేది నిజంగా బాధాకరం. ఇప్పుడు అలాగే ఉంది. దాని గురించి మాట్లాడుకున్న కంఠశోష, టైం వేస్ట్. మనకి పాతకాలంలో గిరిజ గారు, రమాప్రభ గారు, ఎంతమంది కామెడీ ఆర్టిస్టులు, నాగేశ్వరరావు గారు, రామారావు గారు వాళ్ళతోటి హీరోయిన్స్ చేయలేదు. అప్పుడు ఉన్న గట్స్ ఇప్పుడు డైరెక్టర్స్కి లేవా అనిపిస్తుంది. అట్లా హీరోయిన్స్ కూడా వద్దు, మదర్ క్యారెక్టర్, మంచి మదర్ క్యారెక్టర్ ఇవ్వండి అంటే కూడా ఎవరు ధైర్యం చేయడల్లా. సోకాల్డ్ మన చలపతిరావు గారికి, గిరిబాబు గారికి వాళ్ళు అన్ని రేపులు చేసిన విలన్స్ అయినా కూడా వాళ్ళకు ఒక మంచి తండ్రి స్థానం ఇచ్చి వాళ్ళు ఎంతో షైన్ అయ్యారు. అలాగా లేడీస్ని ఎందుకు చూడలేరు, వీళ్ళ అభిప్రాయమా, నిజంగానే జనాలు చూడరా, ఎవరైనా ఇచ్చి చూస్తే తెలుస్తుంది కదా అనుకుంటా. గ్రహణం చేశాను, మంచి క్యారెక్టర్ వస్తుంది అనుకున్నాను, రానేలేదు. దాని తర్వాత నాకు ఇంద్రగంటి గారే నాకు మంచి క్యారెక్టర్ ఇవ్వలేదు. ఎప్పుడు ఆయన దెప్పి పొడుస్తూ ఉంటాను. ఆయన ఇంటర్వ్యూ చూసినా పర్వాలేదు, ఏమండి అంత మంచి క్యారెక్టర్ చేయించారు గ్రహణంలో, తర్వాత నేను ఏ క్యారెక్టర్కి పనికిరాని అనిపించింది అంటే ఆయన ఒక మాట అన్నారు, అమ్మ నీకు ఆ స్థాయి క్యారెక్టర్ నేను ఇవ్వగలిగితే, అలాంటివి ఇప్పుడు సబ్జెక్ట్స్లో లేవు, నేను ఇస్తే అలా ఇవ్వాలి, లేకపోతే ఏదో ఒకటిలే మన జయలలిత గ్రహణంలో చేశారు కదా అని ఏది పడితే అది ఇవ్వలేని అన్నారు. ఇంకా ఆయన సంస్కారానికి ఒక నమస్కారం. ఇంకా అలా అన్నప్పుడు మనం ఏం చెప్పలేం కదా. కానీ ఒక డైరెక్టరు తలుచుకుంటే కనుక అంతకుముందు ఎలాంటి క్యారెక్టర్స్ చేసినా కూడా తను ఈ వ్యక్తికి ఈ క్యారెక్టర్ చేయించాలి అని అనుకుంటే ఆ సత్తా వాళ్ళలో ఉంటే డెఫినెట్గా అలాంటి అవుట్కమ్ వాళ్ళు తీసుకోగలుగుతారు. ఉన్నా కూడా ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కొంతమంది డైరెక్టర్స్ మాటే వింటారు, ప్రొడ్యూసర్స్ కానీ హీరోస్ కానీ. ఇక వాళ్ళ గురించి వీళ్ళు సఫర్ అవ్వలేరు కదా, మనకేదో ఇవ్వాలి, మనకేదో చెయ్యాలి, మనకేదో లైఫ్ ఇవ్వాలని. అంతే, అడ్జస్ట్మెంట్ లైఫ్ అంతా అడ్జస్ట్మెంట్. అలాగే. అమ్మ పేరేంటండి? అమ్మ పేరు సుశీల. ఓకే, ఎందుకంటే నాన్నగారి గురించే మీరు 1-2 ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. యాక్చువల్లీ అమ్మ అసలు ఏమీ తెలియదు ఆవిడకి. నాన్న తీసుకొచ్చి పెడితే మాకు వండి పెట్టడం, జడలేసి స్కూల్కి పంపించడం, ఏమీ చదువుకోలేదు, చాలా అమాయకురాలు. అసలు ఏమీ, అమ్మ ఒక గైడ్, అమ్మ ఒక టీచర్ అంటారు కదా, అలా కూడా ఏమీ లేదు ఆవిడ చెప్పు చేతల్లో పెరగలేదనే చెప్పాలి. మేము మా ఇష్టానికే మేము పెరిగాం. అయితే తల్లిదండ్రుల మాట వింటూ పెరిగాము. ఇది చేయండి అమ్మా అని చెప్పేవారు, అంతే, చదువుకోండి చక్కగా. డాన్స్ అంటారా, అక్కకి నేర్పిస్తున్నప్పుడు నాకు ఆ డాన్స్ ఇష్టమై నేను చేస్తానని ఏడిస్తే మా అమ్మగారు వచ్చి, ఇంత చిన్న వయసులో ఏమొస్తుంది డాన్స్ దీనికంటే, మా మాస్టర్ గారు చింతా రాధాకృష్ణమూర్తి గారు, లేదమ్మా నేను నేర్పిస్తాను, అసలు పిల్లలకి అలాంటి ఇంట్రెస్ట్ ఉండడమే చాలా అరుదు, నేను నేర్పిస్తాను, మీరేమి వర్రీ అవ్వకండి అని చెప్పి ఆయన నాకు నేర్పించారనమాట. అలా ఏది చదవమని కానీ నేర్చుకోమని కానీ, ఇది చేయండి అది చేయండి అని కానీ చిన్నప్పటి నుంచి లేవు, అసలు కట్టుబాట్లు లేవు మాకు. పెంచారంతే, మంచి భోజనం పెట్టి, మంచి బట్ట ఇచ్చి, కావలసిన చదువు చెప్పించి, నాన్నకి మాత్రం నన్ను ఒక పెద్ద డాన్సర్గా చేయాలని, పెద్ద హీరోయిన్ చేయాలని. ఆయనకి అందరూ సినిమా వాళ్ళు ఫ్రెండ్స్, సావిత్రి గారు, జగ్గయ్య గారు, రాజబాబు గారు గుంటూరులో ఉన్నప్పుడు మా ఇంటికి వస్తూ ఉండేవారు. అటు ఇటు షూటింగ్కి వెళ్ళినప్పుడు వాళ్ళు ఆగేవాళ్ళు. ఇంకా జనాలందరూ గోడల మీద, అప్పుడు ఇల్లు అంతా మామూలు ఇల్లు, మిడిల్ క్లాస్ ఇల్లు. అలా మేము చెన్నై సెలవులకి డాన్స్ నేర్చుకోవడానికి వెళ్ళడం, సత్యం గారి దగ్గరికి, చిన్న సత్యం గారి దగ్గరికి.
అక్కడ మేము బేబీ డాలి అని సులక్షణ మన శుభోదయం హీరోయిన్ అవును. వాళ్ళ ఇంట్లో ఉండడం, వాళ్ళ అమ్మగారు కళ్యాణి అని డాన్సర్ ఆవిడ నాన్న ఫ్రెండ్స్, వాళ్ళ ఆయన మాగా ప్రామన్ గారని జర్నలిస్టు, నాన్న జర్నలిస్టు. అలా ఆ వాతావరణం చూసి చూసి నా పర్సనాలిటీ, నా కలరు చూసి దీన్ని హీరోయిన్ చేయాలి అనేసి నా డాన్స్ ప్రోగ్రామ్స్కి ఎంతమంది ఆఫీసర్స్ వాళ్ళు పెద్ద పెద్ద కుటుంబాలు వచ్చి డాన్స్ అయిపోయిన తర్వాత బ్యాక్ స్టేజ్కి వచ్చి ఆ అమ్మాయికి మేము పెళ్లి చేసుకుంటాము, మాకు ఇవ్వండి, మా ఫ్యామిలీలో ఇవ్వండి అంటే హార్ట్ టు అసలు పెళ్ళే చేయను, ఆ అమ్మాయి ఒక డాన్సరో హీరోయిన్ అవ్వాలని అలాగా నన్ను డిగ్రీ అయిన తర్వాత ఈ లైన్లోకి తీసుకొచ్చారు. అలా ఆయన మాట వినాల్సి వచ్చింది తప్పించి ఇంకెప్పుడు అంత రిస్ట్రిక్షన్స్తో మేము పెరగలేదు, మమ్మల్ని పెంచలేదు. ఇంట్లో మీరు 5 సంతానం 5 కదా. అమ్మ పొద్దున్న అసలు ఎన్నింటికి లేచేవారు, ఎలా జరిగేది అదే మీ చిన్నప్పుడు? అమ్మకి ఏమీ తెలియదు అనుకుంటాం, కానీ అమ్మకి అన్నీ తెలుసు. అలారం లేకుండా తెల్లవారుజామున 4 గంటలకు లేవడం తెలుసు, మనం లేవకముందరే మనకి కాఫీ తెచ్చి ఇవ్వడం తెలుసు, మనం రెడీ అవుతుంటే టిఫిన్ రెడీ చేయడం తెలుసు, స్కూల్కి వెళ్తుంటే లంచ్ బాక్స్ ఇవ్వడం తెలుసు, మనకి ఏదన్నా చిన్న జ్వరం వచ్చినా వెలవెల్లాడిపోయి అందరి దేవుళ్ళకి మొక్కులు మొక్కేసుకోవడం తెలుసు, మా పిల్లకి బాగుండాలి, మా అబ్బాయికి బాగుండాలి అని. ఇలా తనకి నాలెడ్జ్ లేకపోయినా కూడా అన్నీ తెలుసు. మనం ఏమైనా విదేశాలకు వెళ్ళినా, చదువులకు వెళ్ళినా, లేకపోతే పెళ్ళిళ్ళు చేసుకుని వెళ్ళిపోయినా, మనం పైన విమానంలో వెళ్తుంటే కింద నుంచి నేల మీద నుంచి టాటా చెప్పడం తెలుసు. ఇన్ని తెలిసిన అమ్మ నాకు దూరం అయిన తర్వాత అనిపించింది, నాకే కాదు నాలాంటి చాలామందికి దూరం అయిన తర్వాత అనిపించింది, అమ్మంటే ఒక సహనమని, అమ్మంటే ఒక త్యాగమని, అమ్మంటే అన్నపూర్ణని, అమ్మంటే అమ్మలగన్న అమ్మ అని, ఇవన్నీ అనిపిస్తాయి. కానీ ఆ అమ్మే లేదు, చాలామంది కోల్పోయాం. నాకు చాలా తొందరగా అమ్మ పోయారు, 99లో పోయారు అమ్మ, నాన్న 2005లో పోయారు. తన వల్ల నాకేమీ జరిగింది ఏమీ లేదు, లాభం కానీ నష్టం కానీ చక్కగా ఒంటి నిండా నగలు వేసుకొని అలా లక్ష్మీదేవిలా కూర్చుని ఉండేదన్నమాట. కూర్చొని అన్నీ గైడ్ చేస్తూ ఉండేది. ఇంకా గైడ్, టీచర్, ఫిలాసఫర్, అందరి అమ్మలు, నా అమ్మే కాదు అందరి అమ్మలు అంతే. సో ఆ అందరి అమ్మలకు గురించి ఎంత చెప్పినా తక్కువే. నేను పెళ్లి చేసుకుని వెళ్ళిపోయినప్పుడు అమ్మ నాన్న నేను మళ్ళీ తిరిగి వచ్చేయాలని పూజలు చేశారు. మా బిడ్డ మాకు కావాలని. అది స్వార్థమా లేకపోతే ఇంకొకటా అనేది పక్కన పెడితే నిజంగా వాళ్ళ పూజలు ఫలించి నేను తిరిగి వచ్చేసాను. నేను 1 సంవత్సరం కూడా కాపురం చేయాల, మలయాళం మా వారితోటి 7 years లవ్. అప్పుడు కూడా చేసుకోవాలనే ఉద్దేశం లేదు, చూద్దామని అనుకున్నాను. ఇంకా లాస్ట్కి అతను చచ్చిపోతాను అది ఇది అనేసి అంటే అమ్మ నిజమే కాబోలు అనేసుకొని చేసేసుకున్నా. అమ్మ వాళ్ళు ఏదో నామకే వస్తే వచ్చినట్టు వచ్చి 2 అక్షంతలు వేసి భోజనం కూడా చేశారో లేదో తెలియదు. కేరళలో జరిగింది నాది, చోటానికరమ్మ కొచ్చిన్లో, చాలా మహిమగల అమ్మ. మరి ఆవిడకి నచ్చలేదు, 1 సంవత్సరం తిరగకుండానే విడిపోయాం. అలా వాళ్ళు కూడా పూజలు చేశారట, చెప్పారు వచ్చాక, మా పూజలు ఫలించాయి నువ్వు తిరిగి వచ్చావని. అప్పుడు నేను సంతోషించాలా విచారపడాలా నాకేం అర్థం కాల. సరే ఇంకా వీళ్ళకి వాళ్ళు నాకు రుణమో నేను రుణమో వచ్చేసాను అనుకున్నా. ఇంకా ఏం జరిగినా అంత మన మంచిగా అనుకున్నా. ఆ టైంలో 7 years లవ్ ఇలాగైపోయింది ఏంటి, చాలా స్టేట్మెంట్స్ ఇచ్చేసి కళ్యాణం వచ్చినా కక్కొచ్చినా ఆగదనేసి తనతో నా 100 days ఫంక్షన్స్కి అన్నీ వచ్చి అక్కమ్మగుడు సినిమాకి దానికి మిగతా వాళ్ళందరూ చూసి ఇడు దొంగకోళ్ళు పెట్టేవాళ్ళలాగా ఉన్నాడు, నీకు ఎట్లా నచ్చాడు, మాకైతే నమ్మకం లేదు నువ్వు ఇతంతా ఉంటావని అని అలా అందరి దీవెనలు ఫలించాయి. వాళ్ళ సైడు తప్పుంది. సో అలా విడిపోయాం అన్నమాట. విడిపోయిన తర్వాత ఒక నైట్ ఏడుస్తూ పడుకుని ఉంటే నాకు ఇలాగ భుజం మీద చేయి వేస్తే ఒక షాక్ కొట్టినట్టు అనిపించింది. బాబా గారు తెల్ల దుస్తుల్లో ఉన్నారు, భయపడకు నేనున్నాను, నీకేం జరిగినా అంత మంచిగా జరిగింది అనేసి. అది ఒక ఇన్సిడెంట్. నాకు అసలు అప్పటికి బాబా అంటే ఎవరో తెలియదు. నాకు బాబాని పరిచయం చేసింది రమాప్రభ గారు. అది ఎప్పటికీ చెప్పుకుంటా, ప్రతి ఇంటర్వ్యూలో చెప్పుకుంటా, ఎందుకు వచ్చేస్తుంది అట్లాగా ఆసుగా నాకు. రాజమండ్రి దగ్గర
ధవళేశ్వరం. అవునండి. ధవళేశ్వరంలో మేము ఆర్ నారాయణమూర్తి గారి సినిమా షూటింగ్కి వెళ్ళాం 90స్లోనో ఎప్పుడో. నేను, గుమ్మడి గారు, నేను జయలలిత క్యారెక్టర్, అసెంబ్లీలో చీరలాగే క్యారెక్టర్ నాది, గుమ్మడి గారు కరుణానిధి క్యారెక్టరు, రమాప్రభ గారు ఉన్నారు అందులో. ఏదో ఒకరోజు షూటింగ్ ఆగిపోయి పద నీకు ఒక గుడి చూపిస్తానని తీసుకెళ్ళి చూపించారు. ధవళేశ్వరం 100 సంవత్సరాల నాటిదంట. అప్పుడే చిన్న బాబా, నల్ల బాబా విగ్రహం. ఆహా, ఈయన బాబా అంటే అనుకున్నాను. తర్వాత నాకు మా వారికి డిస్ప్యూట్స్ వచ్చే టైంలో తను నీ మొహాన్ని యాసిడ్ పోసేస్తాను, నువ్వు ఎట్లా మీ ఇంటికి వెళ్తావో చూస్తాను అని నా లగేజ్ని నన్ను పెట్టేసి ఒక రూమ్లో పెట్టి తాళం వేశారు. తాళం వేస్తే అప్పుడు ఏడుస్తూ పడుకుంటే ఒక అంబాసిడర్ కార్లో నన్ను మా ఆయన తీసుకెళ్ళిపోతున్నాడట చంపడానికి. అప్పుడు ఆరెంజ్ కలర్ దుస్తుల్లో, కాషాయ వస్త్రంలో నిలువెత్తు బాబా ఆ అంబాసిడర్ కార్ని ఇట్లా ఒక చేత్తో ఆపి డోర్ తీసి నన్ను తీసుకొని గబగబా వెళ్ళిపోయారు. కట్ చేస్తే మర్నాడు మార్నింగ్ పుట్టింటికి వచ్చేసారు. పరచూరు గోపాలకృష్ణ గారు, చలపతిరావు గారు వీళ్ళందరూ సహాయం చేసి అక్కడ విరుగంబాకం పోలీస్ స్టేషన్లో పోలీసులను పంపించి ఆ అమ్మాయి ఇలాగా అపాయకరంగా ఉంది, మీరు వెళ్ళి ఇది చేయాలంటే అట్లా బయటకు వచ్చా. అట్లా 2 సార్లు బాబా కనిపించారు నాకు. బాబా అంటే ఎవరో తెలియదు, నమ్మకం లేనప్పుడు. ఇంకా ఇప్పటిదాకా ఈ రోజు దాకా ఆ బాబానే నాకు జీవితం అయిపోయారు. తుమ్మినా దగ్గినా బాబానే. ఏమైనా చేయాలంటే చిట్లు రాస్తా, ఆయన దగ్గర వేస్తా, చేయనా వద్దా, వెళ్ళనా వద్దా, ఏదొస్తే అది అనుసరిస్తా. అలాగైపోయింది ఆయన. ఆ తర్వాత ఎప్పుడు కనిపించలేదు నాకు కలలో ఆయన, ఎప్పుడు కనిపించలే. చాలాసార్లు షిర్డీ వెళ్ళాను, నుంచుంటాను, ఆయనతో చెప్పుకుంటాను, ఏదో ఏడుస్తాను, కానీ మళ్ళీ నాకు అట్లా కనిపించలేదు ఆయన, అంత నిదర్శనం చూపించలా. చాలామంది అంటారు పారాయణం చదివే వాళ్ళు నమ్మకం వచ్చాక ఇంకా కనిపించరు, నమ్మకం లేనప్పుడే కనిపిస్తారు అనేసి. ఆహా, అది నిజమే కాబోలనుకున్నా. అట్లా. సో అమ్మ గురించి నాకేం చెప్పాలి అసలు. ఆవిడ ఇలా ఉండాలి అలా ఉండాలని. లోయర్ మిడిల్ క్లాస్ మామూలుగానే పెరిగాము, ఏమి పెద్ద కోరికలు లేకుండా. అలాగనే సినిమాల్లోకి వచ్చిన తర్వాత కూడా నేను సంపాదిస్తూ ఉంటే, నేను ఏదైనా నగ కొనుక్కుంటే నాకు కూడా ఆ నగ కొనిపెట్టు, నేను ఏదైనా చీర కొనుక్కుంటే నాకు కూడా ఆ చీర కొనిపెట్టు అని అట్లా చిన్నపిల్లలాగా నాతోటి. అమ్మ సెకండ్ వైఫ్ నాన్నకి. సో ఫస్ట్ వైఫ్ లలిత అని. నేను పుట్టాక ఆవిడ పేరు నాకు పెట్టారు నాన్న, లలిత అని. తర్వాత స్కూల్లో వేసేటప్పుడు 1వ తరగతిలో, అంతకు ముందరే కొంచెం ఊహ తెలిసి తెలియని టైంలో కథానాయకుడి సినిమా చూశాను నేను, బళ్ళో చేరక ముందర. ఎన్టీ రామారావు గారు, జయలలిత గారు. సో బళ్ళో వేయడానికి వెళ్ళినప్పుడు ఏంటమ్మా నీ పేరు అంటే, నాన్న లలిత అని చెప్పబోతుంటే జయలలిత అని చెప్పేసా. ఓహో, 6వ సంవత్సరం. ఓకే. అలాగే జయలలిత అయిపోయా 1వ తరగతి నుంచి. చెన్నై వచ్చిన తర్వాత నన్ను పేరు మార్చుకోమని జయలలిత గారి పార్టీ సభ్యులు ఎవరైతే ఉన్నారో, వ్యాంపు వేషాలు వేస్తున్నావు, కామెడీ వేషాలు వేస్తున్నావు, అమ్మ పేరు పెట్టుకొని ఈ వేషాలు వేయడానికి వీల్లేదంటే నాకు చాలా ఇష్టం. అసలు నాకు ఊహ తెలియక ముందరే నేను ఆవిడ సినిమా చూసి పెట్టుకున్నాను. ఆవిడ నేను నేరుగా చూడలా, చెన్నైలో ఉన్నా కూడా. సో మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి, నాకు ఇష్టం, నేను ఇదే పేరు ఉంచుకుంటాను. దాంతో నాకు తమిళ సినిమాలు రాలేదు. అలాగా తమిళ సినిమాలో అవాయిడ్ చేశారు. నా కో ఆర్టిస్టులు ఎవరైనా నాతో యాక్ట్ చేయాలని, పక్క సెట్కి వెళ్ళి జయలలితతో యాక్ట్ చేశానని చెప్పడానికన్నా వాళ్ళు భయపడేవారు. అప్పుడు ఆ పరిస్థితిలో ఉంది ఆవిడ అమ్మ అప్పుడు. సో అలాగా జయలలిత అయిపోయాను. అంటే మీ పెళ్ళప్పుడు కానీ తర్వాత, మీ పెళ్ళి తర్వాత మళ్ళీ మీరు అమ్మవాడితో కలిసి ఉన్నప్పుడు కానీ, అప్పుడుగా అంటే మా ఫస్ట్ నాన్నగారు చేసుకున్న అమ్మ కానీ తర్వాత చేసుకున్న వీరు కానీ ఎప్పుడైనా మీకు అసలు ఏమైనా చెప్పిన సందర్భం ఏదైనా ఉందా? అంటే ఇలా కాదు, ఇలా ఉండు, నువ్వు అమ్మాయి పద్ధతి ఇలా. అస్సలు లేదమ్మా, అస్సలు నో గైడెన్స్. అదే చెప్తున్నాను కదా, ఒక గాలికి పెరిగామని చెప్పచ్చు. అంటే చూసుకున్నారు అంతే. ఇక్కడ స్కూల్ ఇంటి దగ్గర తలదించుకొని రిక్షా ఎక్కామా, మళ్ళీ స్కూల్లో దిగామా, మళ్ళీ రిక్షా కరెక్ట్గా ఉంటుంది, మళ్ళీ ఆ రిక్షాలో ఎక్కామా వచ్చామా, అంతే తప్పించి. నాన్న నాదేశం పేపర్ రన్ చేసేవారు. 15 డేస్కి ఒకసారి వచ్చేది. మేమందరం కలిసి ఏదైనా సినిమాకి వెళితే ఫస్ట్ డే ఫస్ట్ షో చూడాలి సినిమాలు ఏవైనా. మధ్యలో ఎవరైనా వెనకాల నుంచి ఆకతాయి వాళ్ళు ఏమైనా ఇలా గోకినా, కాలు సీటు మీద పెట్టినా, మేము ఇట్లా వెనక్కి తిరిగి చూసామంటే ఈయనకి డౌట్ వచ్చేసేది.
ఏమైందంటే ఇలాగ చేస్తున్నారంటే పదండి అని సొగం సినిమా నుంచి వెళ్ళిపోయేవాళ్ళం. అట్లా జరిగిన సందర్భాలు తప్పించి మమ్మల్ని మీరు ఇలా ఉండాలని రిస్ట్రిక్షన్తో పెంచింది కానీ, ఒక గైడెన్స్ ఇచ్చి పంపించింది కానీ, ఇదే చదవాలి, ఇది అవ్వాలి అని చెప్పింది కానీ ఏమీ లేదు. ఒక్క మా నాన్నగారే నా విషయంలో నువ్వు డాన్సర్ అవ్వాలి, అది నా కోరిక అని చెప్పారు. ఆయన కోరిక తీరింది. కానీ యాక్టింగ్ సైడ్ వచ్చినప్పుడు కూడా అమ్మ వద్దు ఆడపిల్ల అనలేదు అసలు. ఏం మాట్లాడదు ఆవిడ. తన అమాయకత్వమా, లేకపోతే తెలియనితనమా, లేకపోతే ఆ భర్త అడుగుజాడల్లో నడవాలా, ఏమైనా అనుకోండి, అలా జరిగింది. ఇప్పుడు జనరల్గా మనకి పెళ్ళైన తర్వాత లేదా కొంత మెచ్యూరిటీ వచ్చిన తర్వాత ఇంట్లో వంట కానీ, క్లీనింగ్ కానీ, లేకపోతే ట్రెడిషన్ కానీ, ఏదైనా పండగలు పబ్బాలు వచ్చినప్పుడు అమ్మ ఇలా చేసేది, ఇది ఇప్పుడు నేను చేయాలి అనే ట్రెడిషన్, ఏదైనా ఒక సంస్కృతి సాంప్రదాయం అమ్మ నుంచి మీరు నేర్చుకున్నదంటే ఏం చెప్తారు? ఏమీ లేదు. ఈజ్ ఇట్? జీరో. నేను ఇంతవరకు వంటింట్లోకి వెళ్ళి స్టవ్ అంటించలేదు. నాకు 2 వదినలు, 2 అక్కలు, అందరం ఉమ్మడి కుటుంబం, 14 మంది చెన్నైలో ఉండేవాళ్ళం. నేను షూటింగ్లకు వెళ్ళి సంపాదిస్తూ ఉండేదాన్ని, చాలా బిజీ ఉండేదాన్ని, డాన్స్ ప్రోగ్రామ్స్ చేస్తూ బిజీగా ఉండేదాన్ని. ఎప్పుడైనా వంటింట్లోకి వెళ్ళినా కూడా నువ్వెందుకు వంటింట్లోకి వస్తావు, వెళ్ళి రెస్ట్ తీసుకునేవాళ్ళు. అసలు రేపు పొద్దున ఏదైనా అవసరం వస్తుంది, అత్తవారింటికి వెళ్ళాకో, లేకపోతే ఇది ఒంటరిగా ఉండిపోయి చేసుకోవాల్సి వచ్చిన సందర్భం వస్తుందని ఎవరూ ఆలోచించలేదు, నాకు అస్సలు లేదు. అది నేను ఒక ఏదో డబ్బు సంపాదించే యంత్రంలాగా అయిపోయినా నేను. అంత ఎఫెక్షన్స్, అంత ఎథిక్స్, వాల్యూస్, అలా అంత పరిసరాల్లో నేను పెరగల. మనకి వచ్చిన విద్య ఒకటే, వెళ్ళాలి, యాక్ట్ చేయాలి, కుటుంబాన్ని చూడాలి, అంతే. ఎవరు నాకు నేర్పించలా. ఇప్పటికి కూడా అందరూ అంటారు, ఎలాగా నువ్వు ఒక్కదానివి, ఎవరైనా, నా మామయ్య కొడుకుంటాడు నాతోటి, భాస్కరు. మార్నింగ్ లేస్తే 4 గంటలకు పూజ అయిపోతుంది వాడిది, బ్రహ్మీ ముహూర్తంలో. ఇక నేను ఎప్పుడు లేస్తే అప్పుడు షూటింగ్ ఉంటే పెందరాడే లేచి ఒక దండం పెట్టుకుంటాను, లేకపోతే ఎప్పుడు లేస్తే అప్పుడే దండం. పూజలు పునస్కారాలు చేయడం కానీ, చెన్నైలో ఉన్నప్పుడు బాబా హారతిలో 4 చేసేదాన్ని. చాలా చాలా పీక్లో ఉండేది భక్తి. నీరసం వచ్చి పడిపోవడాలు, ఆ తెల్లవారుజామున ఆ హారతి చేస్తుంటే, ఇంకా తర్వాత ఇది మనకి అచ్చిరాదులే అనుకుని ఒక దండం, ఏదైనా వచ్చిన 4 మంత్రాలు చదువుకుంటా. ఏమి అమ్మ ఇలా ఉండు అని ఏమీ చెప్పలేదమ్మ, ఏమీ నేర్పించలే. మా పాటికి మేము పెరగడమే అంతే. సో దాంతో వంట రాలేదు. చాలామంది అంటారు సన్యాసులు వంట చేసుకోరు, నిప్పు ముట్టించిన, ఏదైనా కాయగూరలు కట్ చేసిన, ఏమైనా పురుగులు అవి చేస్తాయి, అవి కూడా పాపం వాళ్ళకని అంటారు కదా. అలాగా ఒక రకంగా సన్యాసి జీవితం. ఏమీ తెలియదు నాకు. ఎప్పుడో ఒక కాలంలో కాఫీ టీ పెట్టుకున్నట్టు గుర్తు, ఇప్పుడు అవి కూడా లేదు. ఏం చేస్తావు, ఎవరు లేకపోతే ఆ భాస్కర్ కూడా ఏదైనా పని మీద వెళ్ళిపోయాడు అనుకో, లేకపోతే వాడికి ఏమైనా ఉద్యోగం వచ్చి వెళ్ళిపోయాడు, ఏం చేస్తా, స్విగ్గీలు ఉన్నాయి, ఎదురుకుండా ఉంటారు రెంట్కున్న వాళ్ళందరూ, సంధ్య అని వాళ్ళు, పైన లక్ష్మి అని, జయమ్మ, అక్క అనుకుంటూ ఏమి కావాలంటే అవి తీసుకొచ్చేస్తారు పొద్దున కాఫీ దగ్గర నుంచి. ఇంకా నాకేం అవసరం, నేర్చుకునే అవసరం రాలా. ఆ లోటు కూడా నాకు తెలియదు. ఇప్పటికీ నా జీవితము వరమా శాపమా అనుకుంటా నాకే అర్థం కాదు, కన్ఫ్యూజ్. ఒక్కొక్కసారి నాకు నన్నే భుజం తట్టుకుంటా, వరమే నీ జీవితం అనేసి. నిజంగా మ్యామ్, నేను రీసెంట్గా ఒక స్వామీజీని ఇంటర్వ్యూ చేసినప్పుడు, పిల్లలు లేరని చాలా బాధపడుతూ ఉంటారు అంజలి గారు. పిల్లలు అనేది రుణం, ఎవరికైనా మన రుణం ఉంటేనే మనకి పుడతారు. మనం ఎవ్వరికీ రుణం లేము అని అనుకుంటే, మీరెవ్వరికీ ఒక్క 0.1% కూడా మీరు రుణం లేరు అనుకుంటే మీకు పిల్లలు ఉండరు, అంతే. దానికోసం మీరు వెతుకులాట అక్కర్లేదన్నారు. అవసరం లేదు, నిజమే. అది ఎప్పటి నుంచో ఉంది కదా, రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయ. అవునండి, అంతే. ఇక అన్న కొడుకులు, అక్క కూతుళ్ళు, అక్కలకు అందరు కొడుకులే, అన్నకే ఆడపిల్లలు, మేనగోడళ్ళు, 2 మేనగోడళ్ళు నాకు. పెద్దన్నయ్యకి ఇద్దరు కూతుళ్ళు, రెండో అన్నయ్యకి 2 కూతుళ్ళు, పెద్దవాడికి 1 కొడుకు, అక్కకి 2 కొడుకులు, ఇంకొక అక్కకి 1 కొడుకు. అలాగందరూ మా పిల్లలే. ఇంకా కోడళ్ళు వాళ్ళందరూ కూడా బాగా చూసుకుంటారు, జయత్తయ్య అనుకుంటూ. వాళ్ళతోటే ఇంకా ఏదన్నా ఫంక్షన్స్ అంటే చెన్నై వెళితేనో వాళ్ళని చూసుకుంటూ ఉంటా. వాళ్ళకి ఏదైనా పెళ్ళిళ్ళు అయితే నాకు తోచింది ఇస్తాను, ఆ శక్తికి తోచింది. ఆ పిల్లలకి చదువులు చెప్పించడము. ఈ 2 మేనగోడళ్ళు అంటే బాగా పెట్టనమాట. ఇక వాళ్ళ కోసం నేను వెళ్ళిపోవడము, వాళ్ళని ఇక్కడికి పిలిపించుకోవడము, అలా చేస్తూ ఉంటా. అలా కాలక్షేపం చేస్తా. రింగ్ టోన్ పాట వినగానే
ప్రస్తుతానికి మీ మానసిక స్థితి అదేనా అని అనిపించింది నాకు. ఆ పాట నేను చాలాసార్లు వింటానండి రేడియోలో కార్ డ్రైవింగ్ అప్పుడు. అసలు ఆ నిజానికి కూడా ఆ సినిమాలో ఆ పాట ఎంత డెప్త్ ఉంటుందో, బాలసుబ్రహ్మణ్యం గారు పాడిన పాట. నాకు ఈ మధ్యనే తెలుసు ఆ పాట విన్న తర్వాత, ఇందులో ఇదని వెంటనే ఏదో పాడుతా తీయగలనే సంథింగ్ జీ సరిగమపాలోనే ఎందులోనో పాడుతుంటే వాళ్ళు విని వెంటనే వింక్ మ్యూజిక్ ఓపెన్ చేసి అది వెతికి వెంటనే దాన్ని పెట్టేసుకున్నా. ఎంత బాగుందో నిజంగా. మనకి మనమే సమాధానము, మనకి మనమే ప్రశ్న, మన సమస్యను మనమే విడగొట్టుకోవాలి. ఎవరు ఏం చేయలేరు. ఇది చెయ్యి అని సలహా ఇస్తారు, కానీ అది వినడానికి మనకి టైం సరిగా ఉండాలి. మన టైం బాగుంటే వింటాం, లేకపోతే మన స్వయంకృత అపరాధం, ఏం చేయాలో అదే చేస్తాం. అది ఎంత ఇష్టమో నాకు ఆ పాట. నిజంగా అసలు ఆ సినిమాలో కూడా చాలా డెప్త్ ఉంటుంది. ఇంత మంచి పాట ఉందా ఇందులో అనుకున్నాను. కొత్త బంగారు లోకంలో. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఆ పాట ఎవ్వరు విన్నా సరే వాళ్ళ జీవితానికి వాళ్ళు అన్వయం చేసుకుంటారు. అవును, అంత బాగుంటుంది పాట అది. అవును, ఒక మోటివేషన్ సాంగ్ అని చెప్పొచ్చు అది. అవును, ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా మనకి ధైర్యం వస్తుంది. అవును, జీవితం ఇదా అనిపిస్తుంది. అన్ని రకాల భావాలు కలగలిపి వస్తాయి ఆ పాట విన్నామంటే. కానీ మీవి ఆల్మోస్ట్ అన్ని ఇంటర్వ్యూస్ చూసానండి. ఆ 4-5 అలీతో సరదాగా కానీ ఆయనతోటి 2 ప్రోగ్రాములు చేశారు మీరు. అవును, ఆ తర్వాత చేసిన ఇంటర్వ్యూస్ కానీ చెప్పినప్పుడు ఒక్కసారి మీరు క్లాసికల్ డాన్సర్ అవ్వాలనుకున్నారు, క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయ్యారు. సరే, జీవితంలో ప్రతి ఒక్కళ్ళకి స్ట్రగుల్స్ ఉంటాయి. నమ్మాం, మనుషులు నాకు నమ్మకుండా ఎలా ఉంటాం, నమ్ముతాం, నష్టపోయాం. రైట్, ఇప్పుడు ప్రస్తుతానికి ప్రశాంతంగా సంతోషంగా ఉన్నారు. రైట్, వాట్ నెక్స్ట్ అంటే ఏం చెప్తారు? నేను ఎప్పుడు ఫ్యూచర్ గురించి ఆలోచించలేదమ్మా. రేపేంటి అంటారే, ఇప్పుడు ఎలా గడిచింది అప్పుడు అలాగే గడుస్తుంది. నాకు అసలు ఒక ప్లానింగ్ లేదు. ఎంతోమంది బాగా డబ్బు ఉన్నప్పుడు అక్కడ కొని పడే స్థలం, ఇక్కడ కొని పడే, ఇదిగో ఇవాళ ఎన్ని కోట్లు అయింది. మనకి ప్రాప్తం లేదు అంతే. మనకి ఏది ప్రాప్తమో అదే మన దగ్గరికి వస్తుంది. మనం ఎంత ఆరాటపడినా అది ఎన్ని కోట్లు ఉన్నా అది మన దగ్గరికి రాదు. ఆ ఫిలాసఫీతో వెళ్ళిపోతూ ఉంటాను. నాకు ఆ కర్మ సిద్ధాంతాన్ని నమ్మితే హాయిగా ప్రశాంతంగా ఉంటుంది నాకు. చాలామంది ఇలాగ ఒంటరిగా ఎంతకాలం ఉంటా ఉంటారు. ఇది ఒంటరితనం కాదు, ఏకాంతం. ఏకాంతంలో ఉన్న ఆనందం అనుభవిస్తున్నానని చెప్తా నేను ఒంటరిని కాదు అని చెప్తా. సో రేపేంటనేది లేదురా, వెళ్ళిపోతుంది. నా ఆయుష్ ఉన్నంత వరకు, ఎంత ఆయుష్ ఉందో తెలీదు, ఆరోగ్యంగానే ఆనందంగానే వెళ్ళిపోతాననే ఒక పూర్తి విశ్వాసంతో బతుకుతున్నాను. అలాగే జరుగుతుందని అనుకుంటున్నాను. ఫ్యూచర్ ప్లాన్స్ అయితే ఏమీ లేవు, లగ్జరీస్ ఏమీ లేవు. ఇప్పుడు అనుకోవడానికి కూడా డబ్బు కూడా లేదు. ఉన్న ఫ్లాటే ఉంది నాకు, 2 పూట్ల తినడానికి ఉంది, ఎవరన్నా వస్తే పెట్టడానికి ఉంది. ఒక కుక్క నాకు రోజు వస్తూ ఉంటుంది ఇంటి ముందరికి. మా వాడి అలవాటు చేశాడు, భాస్కర్. అది మా ఇంట్లోనే పుట్టింది కింద సెల్లార్లో. అది ఇప్పుడు ఇంత పెద్దదైంది. దాన్ని దత్తుడు అని పిలుస్తూ ఉంటాను నేను. వచ్చేసి కరెక్ట్గా కూర్చుంటుందమ్మా. సాయంత్రం 6 గంటలప్పుడు దీపాలు పెట్టేవేళ ఇంకా దానికి పెరుగన్నమో పాలన్నమో ఏదో ఒకటి పెట్టేసి మంచినీళ్ళు పోస్తే తాగేసి వెళ్ళిపోతుంది అంతే. ఎంత కాలంగా జరుగుతుందో ఇది. నాకు అదొకటి చాలా విచిత్రం అనిపిస్తుంది. అది రాకపోతే చూస్తూ ఉంటా, ఇదేంటి ఇవాళ రాలేదు దత్తుడు అనుకుంటా. మా వాడిని అడుగుతా, ఏంటో దత్తుడు రాలేదంటే ఏమో ఎక్కడన్నా దొరికిందేమో దానికంటాడు. అక్కడ ఉన్నాం మీకు, అక్కడ ఉంది నిజంగా. ఏంటో చిన్న చిన్న ఆనందాలు అంతే, పెద్దగా ఏమీ లేవు. ఒక్క మానస సరోవర్ వెళ్ళాలి నా జీవితంలో కోరిక, ఒక కోరిక. చాలా వరకు యాత్రలు చేశాను. ఆ మానస సరోవర్ తీసుకెళ్లే వరకు నన్ను ఆరోగ్యంగా ఉంచు. అక్కడికి వెళ్ళిన తర్వాత నీ ఇష్టం, నీలో ఐక్యం చేసుకుంటావా, మళ్ళీ వెనక్కి పంపిస్తావా, ఇంకా ఏమన్నా రుణానుబంధం ఉంటే నీ ఇష్టం అనుకుంటా. అది ఎప్పుడు వెళ్తానో తెలీదు. నెక్స్ట్ ఇయర్ ఏదో రోడ్డు వేస్తున్నారు, చైనా నుంచి వెళ్ళక్కర్లేదు అనేదో చెప్పారు. దానికోసం కలగంటున్నా. అంతవరకు ఆరోగ్యంగా ఉంచని అంతే. ఆరోగ్యంగా బంగారంలో ఉంటారు మీరు. రమాప్రభ గారిని మళ్ళీ కలిసారండి తర్వాత? లేదమ్మా, ఎప్పుడన్నా ఫోన్లో మాట్లాడతాను. అవునా? మాట్లాడితే మూడు సరిగా అంటే బాగా మాట్లాడతారు, లేకపోతే ఇక తెలిసిన విషయమే కదా, దేపి పొడుస్తారు. ఏంటి ఇంకా గుర్తున్నానా, చచ్చిపోయాను అనుకున్నానే నువ్వు ఫోన్ చేయకపోతే అంటారు. ఇంకొంచెం ఆ మాటలు వినాలంటే బాధ. సరేలే పెద్ద ఆవిడ అనిపిస్తుంది. ఎప్పుడు ప్లాన్ చేస్తున్నా మదనపల్లి వెళ్ళి చూద్దామని. నేను చిట్టిబాబు గారు వెళదాం బావా అంటూ ఉంటా. వెళదామంటారు, కానీ ఇంకా చూసే సందర్భం ఇంకా ఏమి అందరికీ కలిసి రావడం లేదు.
రాళ్ళపల్లి గారికి మీకున్న అనుబంధాన్ని ఒకసారి ఈ సందర్భంగా తలుచుకుందాం అండి. ఎందుకంటే రాళ్ళపల్లి గారితో 2-3 సార్లు నేను మాట్లాడాను. మాట్లాడినప్పుడు ఆరోగ్యం సహకరించట్లేదమ్మా, ఈటీవీ వాళ్ళకి ఏదో వంట ప్రోగ్రామ్ చేస్తున్నాను కానీ అస్సలు కూర్చోలేకపోతున్నాను, ఎక్కువ టైము వాళ్ళకు కూడా పావు గంట కూర్చుని ఒక 5 నిమిషాలు చేసి కూర్చుంటున్నాను. ఈసారి మా జయం వచ్చినప్పుడు నేను పిలుస్తాను, మనందరం కలిసి కవర్లు చెప్పుకుందామని 2-3 సార్లు నాతో నిజంగా వాళ్ళ ఇంటికి వెళ్ళి భోజనం చేస్తుండేదాన్ని నేను. ఈ చిట్టిబాబు గారి ఇంటికి అన్నారు, అనంత్ ఇంటికి, రాళ్లపల్లి గారి ఇంటికి, ఆ చలపతిరావు గారు మధురా నగర్లో ఉన్నప్పుడు వాళ్ళ ఇంటికి అందరం కలిసి భోజనం చేస్తూ ఉండేవాళ్ళం. వంటలన్నీ చేసుకుని చక్కగా. ఆయన జల అని పిలిచేవారు, జయలలితని జల అని షార్ట్ ఫామ్లో పిలిచేవారు. ఎక్కువ వంశీ గారి పిక్చర్లన్నీ కలిసి చేసాము. ఆయన బావ అంటూ ఉంటాను. ఆ కూతురుతోటే ఆయన సగం చనిపోయినట్టే లెక్క, అలాగైపోయినారు ఆయన. మంచి ఫ్యామిలీ. భరణి గారికి కూడా గురుతుల్యులు ఆయన. అవునండి, అవును. ఆయన చనిపోయినప్పుడు కూడా భరణి గారు అదే అన్నారు, మా గురువు గారు కాలం చేశారు చూసావా, ఇంటర్వ్యూ చేయమంటే అలా ప్రొలాంగ్ అయిపోయింది. ఆయన ద్వారానే యాక్చువల్లీ నేను ఆయన నెంబర్ తీసుకుని అప్పుడు మాట్లాడడం జరిగిందనమాట. నాకు ఇంటర్వ్యూ చేయడానికి ఏం లేదమ్మా, కొన్ని సంఘటనలు, నచ్చని సంఘటనలు ఏమైనా చెప్పేస్తానేమో, దాని ద్వారా మనుషులు బయటకు వస్తారేమో, అనవసరంగా ఇంకొకళ్ళని బ్లేమ్ చేయడం ఎందుకు. మన టైం ఇంతే, ఇప్పుడు ఫామ్లో లేము, అందుకని మనల్ని ఎవరు అంతగా పట్టించుకోవడం లేదు, చిన్న చూపు చూస్తున్నారు అనే ఒక ఫీలింగ్ ఉంటుంది. కానీ మళ్ళీ వాళ్ళని ఎందుకు బ్లేమ్ చేయడం, వాళ్ళ బిజీలో వాళ్ళు ఉంటారు. మనల్ని గుర్తుపెట్టుకోవాలనో లేకపోతే మనకి క్యారెక్టర్ ఇవ్వాలనో మనల్ని పలకరించాలనో వాళ్ళకి అవసరం లేదు. కానీ ఆ కాలంలో రామానాయుడు గారు వాళ్ళు ఉన్న కాలంలో నిజంగా ఎంత హాయిగా ఉండేదో. ఫోన్ చేస్తూ ఉండేవారు ఆయన, జయలలిత రాజలలిత కాసేపు కూర్చుందాము, కాఫీ తాగిపో, నాకు నిన్ను చూస్తే ఆత్మీయురాల్లాగా అనిపిస్తుంది, ఇప్పుడు వాళ్ళు ఎవరు సరిగా మాట్లాడరని. అట్లా ఏ ప్రొడ్యూసర్ అమ్మా పిలుస్తారు, స్టార్ ప్రొడ్యూసరు. ఇప్పుడు నేను మా టీవీ సీరియల్ పిల్లలే ఏదో చిన్న సినిమా తీసుకున్నారు, రుద్రం కోట అని. అయితే దానికి టైటిల్ లాంచ్ కోసం మోహన్ బాబు గారిని అడిగితే వెంటనే స్పందించి వచ్చారు. నాకు జయలలిత అంటే చాలా ఇష్టము, అమ్మాయి అంటే చాలా గౌరవం అని వచ్చారు, చేశారు. మీడియా వాళ్ళకు కూడా ఆశ్చర్యం. ఆయన వచ్చే నిమిషం దాకా నన్ను సతాయిస్తూనే ఉన్నారు, వస్తారా, నిజంగా వస్తారా అని. అదేంటండి అలాగ అడుగుతున్నారు అంత అపనమ్మకంగా, వస్తానని మాట ఇచ్చిన తర్వాత పెద్ద మనిషి మాట ఎట్లా తప్పుతారు అంటే వాళ్ళందరూ గుసగుసలు ఆడుకోవడం విని నిజంగా నాకు టెన్షన్ వచ్చి చెమటలు పట్టేసినాయి. ఏంటి రారా ఈయనని. కరెక్ట్గా దిగారు, టైంకి దిగారు ఆయన. అప్పుడు వాళ్ళందరూ కామ్ అయిపోయినారు. అయ్యో, నేను ఆ వీడియో చూసి ఆ సినిమా మీదే అనుకున్నాను నేను. కాదమ్మా, వీళ్ళు ఆ పిల్లలు నన్ను అమ్మ అమ్మ అంటూ ఉంటారు. రాము అనిల్ అనేసి డైరెక్టరు, ప్రొడ్యూసరు కమ్ హీరోస్ వాళ్ళంతా. ఇప్పుడు జానకి కలగనలేదని ఒక సీరియల్ వస్తుంది మాలో, రాసి చేస్తోంది. ఆ సీరియల్ ప్రొడ్యూసరు, డైరెక్టరు. నాకేదో సర్ప్రైజ్ ఇద్దామనుకుని నేనంతా డబ్బు పోగొట్టుకొని కూర్చుని ఉంటే జయలలిత సమర్పించంటే చూసిన వాళ్ళందరూ ఏమనుకుంటారు, ఆహా ఈవిడ వేషాలు వేస్తున్నట్టుంది, డబ్బు ఉండి కూడా లేదని చెప్తుంది, సినిమా తీసింది, మనకి వేషం ఇవ్వలేదని అట్లా రివర్స్ అయింది నాకు. జయలలిత సమర్పించని చూడంగానే నేను మీకు పంపించాను, చూసాను లింక్. వాళ్ళు ఏదో నేను ఆనందిస్తాను అనుకున్నారు, వాళ్ళకి పెట్టాల్సిన 4 అక్షంతలు పెట్టాను. ఏంట్రా ఈ పని, అది నేను యాక్ట్ చేశాను కాబట్టి నేను వెళ్ళి అడిగితే కొంచెం ఆ ఫేస్ వాల్యూ తోటి 35 సంవత్సరాలుగా ఇండస్ట్రీలో ఉన్నాను కదా అని ఎవరన్నా ఒప్పుకుంటారని మిమ్మల్ని వెంట పెట్టుకుని వెళ్ళి నేను మాట్లాడుతున్నాను. నాకైతే ఇది నచ్చలేదు, ఇంతమందికి నేను శత్రువుని అయిపోయినాను అని చెప్పారు. సారీ అమ్మ, బాగుంటుంది, మాకు ఇంత చేశారు కదా, మేము గౌరవంగా వేసుకున్నామంటే ఇంకేం మాట్లాడతాము. అలా అల్లు అరవింద్ గారి దగ్గరికి వెళ్ళాను. ఓటీటీ మూవీ కదా, ఆహాలో ఏమన్నా చేసుకుంటారా అనేసి డైరెక్ట్గా ఆఫీస్కి వెళ్ళానమ్మా. వెళ్తే కరెక్ట్గా అప్పుడే ఆయన మీటింగ్లో కూర్చున్నారు. చాలా పెద్ద మీటింగు, సాయంత్రం వరకు ఫ్రీ అవ్వరు, మీకు సాయంత్రం కాల్ చేస్తాము, నెంబర్ ఇచ్చి వెళ్ళండి అన్నారు. ఈ రోజు వరకు కాలేదు. ఎన్ని నెలలు అయిపోయిందో. అంటే చిన్న ఆర్టిస్టులను ఎంకరేజ్ చేస్తాము, చిన్న సినిమాలని ప్రోత్సహిస్తాము అని చెప్పి మనం నేరుగా వెళ్ళినా కూడా 38 సంవత్సరాలు ఏం సంపాదించామో అని ఇండస్ట్రీలో వెనక్కి తిరిగి చూసుకుంటే ఏమి సంపాదించలేదు అనిపిస్తుంది. కానీ ఈ రామానాయుడు గారు వాళ్ళు ఉన్న కాలంలో, జంజాల గారు కానీ, ఈవీవి గారు కానీ, వీళ్ళందరూ ఉన్న కాలంలో, మొన్న కాలం చేసిన శరత్ గారు కానీ, అసలు ఫోన్ చేసి కనుక్కునేవారమ్మా, ఎలా ఉన్నావు, క్యారెక్టర్స్ ఉన్నాయా లేవా, మేము క్యారెక్టర్ ఇవ్వలేకపోయినా నీకేమైనా సహాయం చేస్తాము, కావాలంటే చెప్పు అని రామానాయుడు గారు ఎన్నిసార్లు అడిగిన సందర్భాలు ఉన్నాయో. అలాగే పరుచూరి గోపాలకృష్ణ గారు, ఆ బ్రదర్స్ తోటి నాకు ఎక్కువ, పరుచూరి గోపాలకృష్ణ గారితో ఆయన నా గురుతుల్యులని అనుకుంటా ఎప్పుడు కూడా.
ఆయన ఫోన్ చేస్తారు, నా వాయిస్లో చిన్న తేడా ధ్వనించిందంటే ఆయనకి వెంటనే వీడియో కాల్ చేస్తారు, ఎక్కడున్నావు, ఏమైంది, నీ వాయిస్ ఏంటో బాగాలేదని. అంత కొంతమంది, చాలా అతి తక్కువ మంది సోల్మేట్స్ అలా ఉండేవారు. ఇప్పుడు ఏమైపోయినాయి అవన్నీ, నేరుగా వెళ్ళినా కూడా పంపించేస్తున్నారే, మాట్లాడడం లేదే అనే బాధ ఉంటుంది. అప్పుడు ఏం సంపాదించామంటే డబ్బు ఎంత సంపాదించానో తెలియదు, జయలలిత మన పిల్ల అనే అభిమానం సంపాదించానని చెప్పుకునేదాన్ని గర్వంగా. ఇప్పుడు అది చెప్పుకోవడానికి కూడా లేదు. అసలు ఎవరు బిజీ బిజీ బిజీ, ఎంత బిజీ అయితే మాత్రం వాళ్ళు ఒక సమానమైన స్టేటస్లో ఉన్న వాళ్ళు కలవడం లేదా? అంటే చిన్న స్థాయి వాళ్ళు అంటే ఏమన్నా చిన్న చూప? నిజంగానే వాళ్ళు బిజీలో ఉండి ఏంటి నువ్వు 38 సంవత్సరాలు ఉన్నావు ఇండస్ట్రీలో, ఏ మేనేజర్ని అడిగినా నీకు ఇస్తారే అపాయింట్మెంటు? ఎవరు ఇవ్వడం లేదు. ఎందుకు అబద్ధం చెప్పాలి? అడుక్కోవాల్సి వస్తుంది. చిరంజీవి గారిని కలవాలనో, అల్లు అరవింద్ గారిని కలవాలనో, ఇంకొకటనో ఇలా అడుక్కోవాల్సి వచ్చి చివరికి వాళ్ళకి నేను చాలా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చా. మీ దగ్గర డబ్బులుంటే ఏదైనా స్థలాలు కొని పడేసుకోండి, మీ పిల్లలకి ఎఫ్డీలు వేసుకోండి. ఇలాగ సినిమాలు తీసి ఇంతమందిని నేను అడిగి లేదనిపించుకోవడం అనేది నా జీవితంలో నేను జీర్ణించుకోలేని విషయం. నాకు లేకపోయినా పర్వాలేదు, మాట పడను నేను. ఒక పైసా తక్కువైనా కూడా, ఒక రూపాయి తక్కువైనా ప్రొడ్యూసర్ మర్యాదగా చూసుకొని నాకు ఆ వేషం ఇస్తేనే నేను చేసేదాన్ని. నాకు టైంకి భోజనం పెట్టండి, మంచి భోజనం. నేను వెజిటేరియన్ని. నాకు ఒక రూపాయి తక్కువైనా పర్వాలేదు, మర్యాద తక్కువ అవ్వకూడదనే చేశాను నేను. ఈ చేసిన 750 సినిమాలు కానీ 800 సినిమాలు కానీ వాళ్ళు అలాగే చూసుకున్నారు. ఇప్పుడు లేదమ్మా అసలు. పెద్ద ఆర్టిస్ట్ లేదు, చిన్న ఆర్టిస్ట్ లేదు, పెద్ద ప్రొడ్యూసర్ లేరు, చిన్న డైరెక్టర్ లేరు, ఎవరు అసలు. నేను రాఘవేంద్రరావు గారి దగ్గరికి వెళితే నాకు ఒక సాంగ్ ఆడియో ఓపెన్ చేసి పెట్టాలండి మీరు సాంగ్ అంటే వెంటనే ఒప్పుకున్నారు. ఒప్పుకొని ఆయన కాసేపు నాకు క్లాస్ ఇచ్చారు. ఎవరిని నమ్మద్దు జయలలిత. నా పక్కన వీళ్ళందరూ వచ్చారు, డైరెక్టరు, ప్రొడ్యూసర్, హీరో ఎవరైతే, వీళ్ళని కూడా నువ్వు నమ్మద్దు అన్నారు. అందరినీ నమ్మేసి అయిపోయిందండి. చాలా లేటుగా చెప్పారు మీరు నాకు పాఠం. అదే అన్ని అనుభవాలు అయిపోయినాయి. ఆయన ఎక్స్పీరియన్స్లు చెప్తుంటే అంతటి దర్శకేంద్రుడు, ఆయనకు కూడా ఇలాంటివా అనుభవాలు అని అనిపించింది. ఇవన్నీ మనసులో పెట్టుకొని కుళ్ళిపోలేము, కక్కేయాలి. కక్కేస్తే మళ్ళీ ఏమో అవసరమా ప్రశాంతంగా ఉన్న జీవితాన్ని మళ్ళీ అనుకొని నేను ఏ ఇంటర్వ్యూ ఇవ్వను, ఇలా వెళ్ళిపోదాం సింపుల్గా అన్నట్టుగా ఒక ఫిక్స్ అయిపోయినా మైండ్లో. ఇప్పుడు అమ్మ గురించి అన్నావు, అమ్మ గురించి ఏమొచ్చింది? 5 నిమిషాలు కూడా లేదు, మన అందుకే ఇబ్బంది పెట్టాలి. లేదు ఇదే అందరు అమ్మల గురించి నేను చెప్పేది అదొకటే. అమ్మతనానికి పాదాభివందనం. ఆ అమ్మతనం నాకు తెలియదు, కానీ రుచి చూశాను. అసలు కష్టపడుతుంటే బిడ్డల గురించి వీళ్ళు రేపొద్దున ఏమవుతారు, వీళ్ళ ఆశలు తీరుస్తారా, వీళ్ళని కనీసం కళ్ళెత్తైనా చూస్తారా అని ఆలోచనలు వెళతాయి. కానీ మొన్న స్వప్న దర్భా సిస్టర్స్ అని వాళ్ళని ఇంటర్వ్యూ చేసింది. మాటకు ముందర బంగారు తల్లులు అంటుంది, మాట వెనకాల బంగారు తల్లులు అంటుంది. నిజంగా బంగారు తల్లులకి నిదర్శనం వాళ్ళు. నేను అసలు ఆశ్చర్యపోయినాను. ఎవరో నాకు పంపించారు. ఆయన నారుమంచి గారని, ఆయన కూడా జర్నలిస్టే. నారుమంచి మా పెద్దన్నయ్యకి ఫ్రెండ్ అంట. ఆయన ఎప్పుడో కలిశారు. నాకు ఎన్ఆర్ఐ రేడియో కోసము ఉగాది శుభాకాంక్షలు చెప్పడానికి ఫోన్ చేసి ఇదంతా చెప్పారు. మా పెద్దన్నయ్య నాకు ఫ్రెండ్ అమ్మ అనేసి. ఆయన మంచి పంపిస్తూ ఉంటారు నాకు వాట్సాప్లో. అసలు వాళ్ళకి దొరికిన పుట్టినిళ్ళు కానీ మెట్టినిళ్ళు కానీ, వాళ్ళు ఏ జన్మలో పుణ్యం చేసుకున్నారో, బంగారు పూలతో పూజ చేసుకున్నారో, అరే ఇలాంటి పిల్లలు ఒక్క పిల్ల అయినా మన ఇంట్లో లేదే ఆడపిల్ల అని నాకు దుఃఖంతో ఏడ్చిన సందర్భం ఉంది. ఆ ఇంటర్వ్యూ వింటూ వాళ్ళు పాడుతుంటే అసలు ఆ గొంతెత్తి నిజంగా ఆనందంతో ఏడ్చిన సందర్భం ఉంది. దర్భా సిస్టర్స్ అంటే నిజంగా గ్రేట్. ఆ ఇంటర్వ్యూ చూస్తే అనుకున్నాను, నా ఆయుష్ కూడా పోసుకొని బతకండి అమ్మా మీరని. వాళ్ళ అత్తగారుల గురించి, వారి భర్తల గురించి ఎంత చక్కగా చెప్తున్నారు. అలా ఎవరికమ్మా ఇవాళ రేపు దొరుకుతున్నారు అర్థం చేసుకొని. వాళ్ళ తల్లి ఎంత గైడెన్స్ తోటి వాళ్ళని పెంచిందోనట. ఇది నేర్చుకోండమ్మా, ఇక్కడ నేర్చుకోండమ్మా, ఇది చేయండమ్మా అనేసి. అలాగా నా తల్లి నన్ను పెంచలేదు. నేను ఇప్పుడు అదే అంటున్నాను. అప్పుడు కనుక అమ్మ సినిమాలు వద్దు ఏమొద్దు, చక్కగా మంచి ఫ్యామిలీ వస్తే పెళ్లి చేసి పంపిద్దాం అని అనుకుంటే మీరు అసలు ఎక్కడుండేవారు అనిపిస్తుంది. నేను 10th క్లాస్ ఫెయిల్ అయ్యి ఉన్నప్పుడు విశ్వనాథ్ గారి మేనల్లుడు వాళ్ళ ఇంట్లో అద్దెకున్నాము మేము గుంటూరులో. అతను మెడికల్ రిప్రజెంటేటివ్ సుబ్రహ్మణ్యం అని.
అమలాపురంలో చేసేవారు. వాళ్ళు వచ్చి అడిగారమ్మ సంబంధం చేసుకుంటామని. నాన్న సరే అనేసి తలకాయ ఊపి నిశ్చితార్థం రోజున రాకుండా ఎటో వెళ్ళిపోయారు. అయ్యో. అప్పుడు మా ఆడపల్లి వాళ్ళకి ఎంత ఇది ఉంటే మగపల్లి వాళ్ళ మాకెంత ఉండాలని ఆ సంబంధం తప్పిపోయింది. లేకపోతే ఆ 10th క్లాస్లోనే ఆ సంబంధం కుదిరి చేసేసుకొని ఆ పిల్లలతో వంట చేసుకుంటూ ఆ మొగుడికి వండి పెట్టుకుంటూ అలా ఉండేదాన్ని. అది విచిత్రం అనిపిస్తుంది నాకు. తర్వాత విశ్వనాథ్ గారు నేను మూవీలోకి వచ్చిన తర్వాత కూడా దెప్పి పొడిచిన సందర్భాలు ఉన్నాయి. పెద్దవారు ఉండాలి ఆయన ఏదో గురుబ్రహ్మలాగా. ఒక తాళి తీసి పడేసే సీను శ్రీకాంత్, లయ, ఏవిఎస్ గారితో నేను ఏవిఎస్ భార్యాభర్తలు. తాళి తీసి మొహాన్ని వేస్తుందమ్మా. అరే ఫస్ట్ టేకే ఓకే చేసేవే, నీకు తాళి తీసి వేసేయడం అలవాటా అని అడిగారు. టక్కున అసలు ఎంత బాధగా ఉంటుంది. ఎస్, అది చాలా ఆయనకు ఉండిపోయింది. అది ఆ మేనల్లుడికి సంబంధం కుదరలేదు అనేది ఉండిపోయింది. కాదు, సంబంధం లేదు కూడా. అయినా కూడా అంత పెద్దవారు అంత విజ్ఞానులు కూడా ఆ సందర్భంలో ఆ మాట అనడం నేను చాలాసార్లు తలుచుకున్నా. అది ఏమల్లా నేను మేకప్ రూమ్లోకి వెళ్ళి ఒక 2 కనీటి బొట్లు రాల్చేసి మళ్ళీ నాకు నేనే సర్ది చెప్పుకున్నా, పెద్దవారు పితృ సమానులు అనేసి. అలా నన్నేమో ఆయన ఎంకరేజ్ చేయాల. బ్రాహ్మలమ్మాయి, డిగ్రీ చదువుకున్నావు, మంచి డాన్సర్వి, మంచివాడిని చూసి పెళ్లి చేసుకోవచ్చు కదా, వేషాలు అవసరమా అని ఆయన అన్నారు. అభిమానం ఉండొచ్చు మనసులో. అది కానీ మిమ్మల్ని చూస్తే నాకు ఇప్పటికీ నిజం చెప్తున్నాను, అంటే మీరంటే నాకు అపారమైన గౌరవం ఉంది, ప్రేమాభిమానం ఉంది. కానీ ఇప్పటికీ నాకు 35, 38 లానే కనిపిస్తుంది. కానీ అమ్మ నేను పిలవలేకపోతున్నాను. యాక్చువల్లీ నా ఫ్రెండ్ లేదంటే నాకు అలా అనిపిస్తారు. మీరు నిజంగా చెప్తున్నాను. అందుకని నేను మళ్ళీ జూలై 5th వస్తే 59 నుండి 60లోకి అడుగు పెడతా. అసలు ఎక్కడన్నా ఉన్నారా? మీరు ఎప్పటికీ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను. ఈశ్వరానుగ్రహం అమ్మా, ఈశ్వరానుగ్రహం నిజంగా. నేను అలాగే నేను శరత్ బాబు గారు లాంటి వాళ్ళని చూస్తే నేను అలాగ ఆశపడతా. అబ్బా ఆయనకు నియర్లీ 70 ఎంత ఆరోగ్యంగా ఉంటారో, ఎన్ని యాత్రలైనా అలాగ నడిచెక్కుతారు ఆయన. ఎంత దూరమైనా, ఎంత కొండలైనా సునాయాసంగా. అలాంటి ఆరోగ్యాన్ని ఆయన అనుకుంటూ ఉంటాను నేను.